నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మెరుగైన వైద్య సేవలు అందించడమే కాదు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకొని ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో వైద్య ఖర్చులనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని, ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో తీసుకోవాల్సిన మార్పులపైన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు, నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదల చేసింది. హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. అందులో భాగంగా మంగళగిరి నగరంలోని అన్నపూర్ణ ఏసీ థియేటర్లో బుధవారం రాత్రి 9:30 గంటలకు బెనిఫిట్ షో ప్రదర్శించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం విడుదల కావడంతో సినిమా చూసేందుకు అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు తదితరులు సందడి చేశారు. బాణాసంచా కాల్చి అనంతరం 10 కేజీల కేక్ కట్ చేసి ప్రేక్షకులకు పంచిపెట్టారు. సనాతన ధర్మం కాపాడే ఇతివృత్తంతో చిత్రీకరించిన హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిపోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి చిల్లపల్లి శ్రీనివాసరావు సినిమాను వీక్షించారు. రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా హరిహరుడే. తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం, అభిమాన కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా అంబరాన్నంటిన సంబరాలు. జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో తీన్మార్ బాణాసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయ ఇండస్ట్రీలోనూ పవన్ కళ్యాణ్ కు ప్రజాదరణ, ప్రజా ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉన్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావు, జొన్న రాజేష్ తెలిపారు. థియేటర్ ప్రాంగణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం అభిమానులు కేరింతల నడుమ ప్రీమియర్ షో ఉత్సాహభరిత వాతావరణంలో అభిమానుల సందడి నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు, మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు సిగిరిప్ శెట్టి రాజా రమేష్, 19వ వార్డు ఉపాధ్యక్షుడు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, జన సైనికులు జొన్నా సురేష్, గాజుల సాయితేజ, గాజుల సురేష్, సామల శశి తదితరులు పాల్గొన్నారు.
చెప్పలేము ఆదిత్య పెడతారు ఫ్లేవర్ పెట్టుంటారు ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా మరణ శాసనమా? ఈ రోజున మన రాష్ట్ర డిప్యూటీ సీఎం మా అందరికీ సమానులు. ఈ రోజున రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ అయిన పరిపాలనని ముందుండి నడిపిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన కోసం, తన పార్టీ కోసం, తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రోజున హరిహర విరమణలు పూర్తి చేసి రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు వడ్డూరు సెంటర్లో మా కోటేష్ బాబు గారు కానీ, అలాగే మా రాజేష్ గారు కానీ, వీళ్ళంతా, అలాగే మా రాజా రమేష్, మా ఎస్ఎన్ఆర్, మా మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా రిలీజ్ వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తా ఉన్నాం, తను నమ్ముకున్న నిర్మాతల కోసం, తనకు నమ్ముకున్న పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తల కోసం, పార్టీని నడిపించడం కోసం తన వృత్తి ఏదైతే ఉందో సినిమా వృత్తిలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ రోజున వారందరి కోసం కూడా నిలబడి ఈరోజు సినిమా చేసి ఒక మంచి సినిమాని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, తన కోసం ఏది చేయరు, సమాజం కోసం, నన్ను నమ్ముకున్న వారి కోసం, వీరందరి కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున మేమంతా కూడా సినిమాను ఆదరించి ఒక మంచి విజయాన్ని సాధించి తద్వారా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను కాపాడే విధంగా, అలాగే తద్వారా వచ్చే ఆదాయంతో జనసేన పార్టీ మరింత పురోగతి చెందేదానికి ఉపయోగించి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జగ్గయ్యపేట నందు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ సిఎస్ఆర్ పథకం ద్వారా 15,88,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, అల్ట్రాటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సౌత్ సిఇఓ అనిల్ బజాజ్, యూనిట్ హెడ్ శివరాజ్ వరదరాజన్ మరియు మోహన్ కుమార్, యువ నాయకులు శ్రీరామ్, ధనుంజయ, చిన్నబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ్యులు తాతయ్య గురుకుల పాఠశాల సందర్శన సందర్భంగా పిల్లల అవసరాలను గుర్తించి అల్ట్రాటెక్ సంస్థను మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి కోరగా వారు వెంటనే స్పందించి 15.88 లక్షలు మంజూరు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. వెంటనే స్పందించి హాల్ ను నిర్మించి ప్రారంభించినందుకు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మరియు అల్ట్రాటెక్ యూనిట్ సిబ్బంది, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనాడు ఆంగ్లేయుడైన ఆర్థర్ కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు, కృష్ణా ఆనకట్టకు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. గత జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంసంతో కాటన్ ధర ఆత్మ సైతం క్షోభిస్తోందన్నారు. విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి అన్నారు. కాటన్ మహాశయుడి స్ఫూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేశారని అన్నారు. బీసీవై పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్సీ హాల్లో వార్షికోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని, ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయని, కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో బీసీకు అండగా ఉంటామని టీడీపీ ఆవిర్భవించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. పేదలకు
₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చారని, ఆ తరువాత హైదరాబాద్లో భూములు భూస్వాములకు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేశారని అన్నారు. భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము, విస్తారమైన అటవీ సంపద, ఖనిజ సంపద, అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రము ఈరోజు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా 2 సామాజిక వర్గాలు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, అణచివేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదనే విషయాన్ని ఈ రోజు మనమందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలతో మొదలైన ప్రభుత్వాలు, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత 1983లో మరో పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము తెలుగువారి ఆత్మగౌరవ నినాదమో, లేదంటే మరొక అంశమో, లేదంటే ఆ నాయకుడికున్న సినీ చరిస్మానో కాదు, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అందరం ఎక్కిస్తాము, అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆనాడు బీసీలను ప్రధానంగా చైతన్యపరిచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి ఆనాడు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ, మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా, ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందా అనే విషయాన్ని మనం గమనించాలి. రాచపల్లి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని వైసీపీ నాయకులు దాడిశెట్టి నూకపతి ఏర్పాటు చేసిన హోమం కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి పాల్గొని దేవాలయంలో ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. తన భర్త ముద్రగడ పద్మనాభం ఆయురారోగ్యాలతో, భగవంతుడి ఆశీస్సులతో, మీ అందరి అభిమానాలతో ఆరోగ్యంగా తిరిగి వస్తారని తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో ఉపశమనం కలిగిందని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మృత్యుంజయరావు, సెక్రటరీ అల్లం రాజు, వర్కర్ యూనియన్ అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడంతో రవాణా రంగానికి భారీ ఉపశమనం లభించిందని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మృత్యుంజయరావు, సెక్రటరీ అల్లం రాజు, వర్కర్ యూనియన్ అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్, సెక్రటరీ మట్టా చిన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలపరిమితి దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ ని దించడంలో గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిందన్నారు. ట్రాక్టర్తో పాటు ట్రక్కు కూడా పన్ను విధించిన ఘనత గత ప్రభుత్వానికి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ ను రద్దు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో 500 నుంచి 6,000 వరకు పెంచడం జరిగిందన్నారు. భారీ వాహనాలకు 33,000 రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 3,000 గ్రీన్ ట్యాక్స్ కట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ గణేశుల వాసు, సత్యబాబు, అర్జున్ రాజు, సీనో, మట్టా చిన్ని, పైల వెంకటరమణ, పెద్దిరెడ్డి నానాజీ, ఖలీల్, అడబాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వంలోని ఇదే తెలుగుదేశం ప్రభుత్వం బండికి ట్యాక్సీ 200 ఉండేది. అలాంటిది వైసీపీ ప్రభుత్వం రాగానే 14,000, 28,000 లారీకి బట్టి వాళ్ళు బట్టి
అయితే కూటమి ప్రభుత్వానికి మేము గతంలో లెటర్ ఇచ్చాం, ఎన్నో వినపాలించాం. చంద్రబాబు నాయుడు గారు మా వినపాలని ఆర్పించి ఇప్పుడు సగానికి చేసి 3,000, 2,000, 5,000 చేసి లారీ వాళ్ళకి ఎంతో సాయం చేశారు. మరి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఎంతో రుణపడి. అలాగే మా టీఆర్ఓలో కూడా చాలా లారీ ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా మా ఎమ్మెల్యే గారికి మరి మా ఎంపీ గారికి గారు చెప్పుకున్నాం. అవి కూడా మాకు చాలా తీరుతాయని మేము కాకినాడ లారీ ఓనర్ అసోసియేషన్ అండి మాది. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ మరి 6,600 నుంచి 33,000 వరకు వసూలు చేసేదండి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే గ్రీన్ ట్యాక్స్ని గత 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో 200 ఉండేది, 200 నుంచి 500 చేశారు. మళ్ళీ ఇప్పుడు 500 నుంచి 3,000 రూపాయలు మరి గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం జరిగిందండి. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి మరి మేమంతా కూడా లారీ యూనియన్ అసోసియేషన్ అంతా కూడా మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తామండి. చాలా ఘోరంగా మరి గత ప్రభుత్వంలో అయితే గ్రీన్ ట్యాక్స్ పేరుని మరి మమ్మల్ని దోసేసుకునేవారండి, విపరీతంగా దోసుకునేవారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఇంకా మరి గత హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 వేస్తారని ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అన్నారు. మరి అది కూడా చేస్తే మరి ఎంతో కుదలైపోయిన వ్యవస్థని కొంచెం లేవనెత్తినట్టున్నది. డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, మోడలింగ్ లేక చాలా కష్టాలు పడుతున్నారు. మరి ఈ విధంగా ఆ 15,000 కూడా ఇస్తే మరి డ్రైవర్లు అంతా కూడా చాలా హర్షిస్తారని మరి ఈ సభలో తెలియజేస్తారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రతపై గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం శాఖ కార్యాచరణ, ఆదాయార్జనపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. క్యాడర్ స్ట్రెంగ్త్, ఎన్ఫోర్స్మెంట్ వివరాలపై అధికారులు సమీక్షించాలని కోరారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు ఆదేశాలు జారీ చేశారు. అధిక లోడ్ వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వాలు పర్యటనలో భాగంగా గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రహదారుల యొక్క భద్రత గురించి, ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు, లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనేం, రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్ష కాకుండా, ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు. ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు 120 నుంచి 130 కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను కూడా రద్దు చేయడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఈ ఫుడ్ కోర్ట్ కు 2 ఏళ్ల క్రితమే అనుమతులు వచ్చాయని, అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి
మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు, పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. బందర్ రోడ్లో ఒకటి ఉంది, బిఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్ట్ పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. మీరు బిఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లారీలు వస్తాయి, హెవీ లారీలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు పోతిన మహేష్ గారు అని నేను అడగదలుచుకున్నా. మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా. అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతిన మహేష్ గారిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అక్కడ ప్రజలందరూ అడ్డుకిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ఇది మాకు ప్రజలు ఇచ్చిన లెటర్స్ అండి. అక్కడ కంప్లైంట్స్ ఏదైతే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అంతేకాకుండా పిల్లలకి, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఎవరో తెలియని వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు. రాత్రుల పూట ఇళ్ల దగ్గర ఉండే మహిళలకి ఏ రకంగా కూడా భద్రత లేకుండా వేసిన రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాశనం చేసే విధంగా అక్కడ హెవీ వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదుగా మేమేం చేశామంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి అనేది కేవలం డెవలప్మెంట్ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది. మహిళల సంక్షేమం, భద్రత మరియు హక్కులు అనే అంశంపై సాయి ఆరామం ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయిపట్టి శైలజ అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, మహిళా డీఎస్పీ ఆదినారాయణ, డీఈఓ కృష్ణ, ఎస్ఎస్ఏ పీఓ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు పెను సవాల్గా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం అని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం P4 పోస్టర్ను అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పూర్తి వివరాలతో వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసుల సహకారం తీసుకుంటూ వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. 2047 విజన్లో భాగంగా 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రూపొందించిన బృహత్తర కార్యక్రమం అన్నారు. పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు కల్పించడం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చడమే P4 ముఖ్య ఉద్దేశమన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎంతో ఉత్సాహభరితంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన నాయకులు అభిమానులతో కలిసి పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ నుంచి అభిమానులతో కలిసి స్టెప్పులు వేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలోనే సినిమా విడుదల కావాల్సిందని, కానీ వైసీపీ నాయకులు విమర్శలు ఇబ్బందులకు గురి చేయడం వల్ల సినిమా పూర్తి కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరిక లేకపోయినా అభిమానుల కోసం సమయం వెచ్చించి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని, మా నాయకుడు సినిమా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు ఈ పిక్చర్ గతంలోనే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి పిక్చర్ ఇది. అయితే గత ప్రభుత్వం మన నాయకుడిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలో అది అనుకున్నటువంటి సమయానికి రిలీజ్ చేయకపోవడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో మనం విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో భాగంగా మన నాయకుడు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి అప్పుడు కూడా ఈ షూటింగ్లకు వెళ్ళలేకపోయారు. అయితే ఏ విధంగా అయినా సరే ఇది కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సినిమాను ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇది కంప్లీట్ చేసి ఇప్పుడు మనకి మన రాష్ట్ర ప్రజలకి మంచి ఒక వినూత్నమైనటువంటి చరిత్రను ఈ ప్రజలకి ఈ సినిమా ద్వారా అందిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మనకు అందించే సందర్భంగా మన నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం ఎన్నో దోషాలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మన నాయకుడిని విమర్శించేటువంటి తరుణంలో వారికి నిన్న ఆల్రెడీ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచ చరిత్రలోనే మన నాయకుడు ఎవరు ఉండరని ఈ వేదికగా మీకు నేను విన్నవిస్తాను. 2 రోజులుగా తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో నీరు గ్రామంలోకి చొచ్చుకొస్తోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పాడలో సముద్రంలో కలిసిపోతున్న సీసీ రోడ్ గ్రామంలో నీరు నిలవలేకుండా కచ్చా డ్రైన్లు తవ్వుతున్నారు. ఎటువంటి తుఫాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో సముద్రపు అలలు ఎగిసిపడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముమ్మిడివరం మండలం రాజుపాలెం సమీపంలో ఈ ఉదయం విషాదం చోటు చేసుకుంది. ఉదయం వేళ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమెను పాము కాటేస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదన్నారు. రేపు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్లు, నర్సన్నపేటలో 62.5 మిల్లీమీటర్లు, కోటబొమ్మళిలో 53.2 మిల్లీమీటర్లు, మాందసలో 48.7 మిల్లీమీటర్లు, రాజాపురంలో 46.2 మిల్లీమీటర్లు, వజ్రపు కొత్తూరులో 40.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.